హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. షార్క్లు రక్తం వాసనను మైలు దూరం నుంచే పసిగడతాయి. కోలాలు రోజుకి 19 గంటలు నిద్రపోతాయి. మంచి ఆహారం తీసుకోకుండా వారం రోజుల పాటు ఉండగలడు, కానీ నిద్ర లేకుండా 11 రోజులకు మించి ఉండలేడు. గుర్రం కంటే ఆస్ట్రిచ్ వేగంగా పరిగెత్తగలదు. కోళ్ళు అవసరాన్ని బట్టి 30 రకాల శబ్దాలను చేయగలవు. ప్రపంచంలో అతిపెద్ద జంతువు నీలితిమింగలం. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం కాఫీ ఉత్పత్తికి ప్రముఖమైనది. యాపిల్స్లో చాలా రకాలు ఉన్నాయి. రోజుకో రకం చొప్పున తిన్నా మనం అన్నింటినీ తినడానికి 27 ఏళ్లకు పైగా సమయం పడుతుందట. రోజుకు మిలియన్ కొత్త నక్షత్రాలు పుడుతుంటాయి. మన శరీరంలో అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది. మన బ్రెయిన్ పగటి కంటే రాత్రిపూటనే చురుకుగా పనిచేస్తుంది. మే 7న ప్రపంచ క్రీడాకారుల దినోత్సవంగా జరుపుకుంటాము. ఈము పక్షులు గంటకు 45 కిలోమీటర్లు పరిగెత్తగలవు, కానీ వెనక్కి మాత్రం నడవలేవు. గోల్డ్ ఫిష్ను ఎక్కువసేపు చీకట్లో ఉంచితే దాని ఒంటి రంగు తెల్లగా మారుతుంది. హిమాలయాల్లో 6000 మీటర్లు ఉన్న పర్వతాలు 200 వరకు ఉన్నాయి. మన మెదడు నిద్రపోయేటప్పుడు టీవీ చూసేటప్పటికంటే చురుగ్గా పనిచేస్తుందట. మన కడుపులో ఉండే ఆమ్లము రేజర్ బ్లేడ్లను కూడా కరిగించగలదు. ప్రపంచాన్ని వణికించిన అడాల్ఫ్ హిట్లర్ ప్యూర్ వెజిటేరియన్. షిఫ్ట్ పక్షులు 10 నెలలు గాల్లో ఎగురుతూనే ఉండగలవు. తేనెటీగలు గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. ఇలాంటివి ఇంకా చాలా చెప్తా. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రెడ్ ప్యాకెట్లోని మొదటి ముక్కను 91% మంది తీసి పడేస్తారు, ఎందుకంటే అది అందంగా కనిపించకపోవడమే కారణం. మానవుడి మెదడులో 80% నీరే ఉంటుంది. ఈగ కేవలం 14 రోజులు మాత్రమే బతుకుతుంది. తేనెటీగలు ఒకసారి బయలుదేరితే 75,000 పూలపై వాలందే వెనక్కి రావట. చీమల్లో ఊపిరితిత్తులు ఉండవు. రోజుకి మనిషి సగటున కిలోన్నర ఆహారాన్ని తీసుకుంటాడు. తాజ్మహల్ సుమారు 55 అంతస్తుల భవనమంత ఎత్తు ఉంటుంది. బొద్దింకల తల లేకుండా వారం రోజుల పాటు బతకగలదు. మనం పీల్చే ఆక్సిజన్లో 20% మెదడు ఉపయోగించుకుంటుంది. దేశంలో ప్లాస్టిక్ సంచులను నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. జిరాఫీ రోజులో 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది. తేనెటీగలు ఎప్పటికీ నిద్రపోవు. మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేసుకోవచ్చట. ఒక సిగరెట్లో 4800 కెమికల్స్ ఉంటాయి. అందులో 69 క్యాన్సర్ కారకాలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్కు తన ఇంటి అడ్రస్ను కూడా మర్చిపోయేంత మతిమరుపు ఉండేదట. గూగుల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో జీమెయిల్ ఉపయోగించే వారిలో 62% భారతీయులే ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఇందుకోసం 2 ఏళ్ల 11 నెలలు కష్టపడ్డారు. అందుకే ఆయనను భారత రాజ్యాంగం పితామహుడిగా పిలుస్తారు. గోర్లు కొరికే అలవాటు ఉన్న వారికి రోగనిరోధక శక్తి మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుందట. మానవుని ఒక్క వెంట్రుక 100 గ్రాముల బరువును మోయగలదు. తలపై ఉండే అన్ని వెంట్రుకలు కలిపి 12 టన్నుల బరువు మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. శరీరం నుండి తల వేరు చేసిన 15 సెకండ్ల వరకు స్పృహ కోల్పోదు. ఊసర వెళ్ళి ఏకకాలంలో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారం కోసం వెతుకుతూనే వెనక నుంచి కొంచెం ఉన్న శత్రువులను కూడా పసిగట్టగలదు. ఉడతల భూమి మీద తిరిగే వేగం కంటే ఎక్కువ వేగంతో చెట్లను ఎక్కగలవు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇండియాలోనే ఉంది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ 27 ఫ్లోర్ల భవంతి మొత్తం విలువ సోమాలియా దేశ జీడిపితో సమానం. ఈ భూమి మీద 50% ఆక్సిజన్ అమెజాన్ అడవి నుంచే వస్తుంది. అప్పుడే పుట్టిన ఈల్ ఆగకుండా 4000 కిలోమీటర్లు ఈదగలదు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్